హాయ్ హలో నమస్తే. భార్యకు భర్త పొరపాటున కూడా చెప్పకూడని విషయాలు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో కలిసి ఉంటేనే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది. ఇందులో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఇద్దరూ ఒకే మాట మీద ఉండి సంసారాన్ని నడిపించాలి. అయితే భార్యాభర్తలు ఒకరికొకరు అనుబంధంతో, స్నేహంగా, ప్రేమతో ఉండాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. అలాగే కొన్ని విషయాలను ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది. ఈ పరిస్థితులలో ఏ భర్త కూడా తన భార్యతో పంచుకోకూడని కొన్ని విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, ఏ స్త్రీ తన భర్త నుండి చిన్న అవమానాన్ని కూడా సహించదు. అతనికి ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఈ విషయాన్ని నేరుగా అడగకూడదు. సంబంధాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి. పరిస్థితిని గురించి భార్యకు ఎప్పుడూ చెప్పకపోవటం చాలా మంచిది. తర్వాతది, తెలివైన వ్యక్తి తన అసలు సంపాదనను భార్యకు చెప్పకూడదు. భార్య తెలివైనది కాకపోతే ఆమె తన భర్త తక్కువ సంపాదిస్తున్నప్పుడు గౌరవించదు. దాని గురించి ఎప్పుడూ ఆమె వెక్కిరిస్తూ ఉంటుంది. అదే సమయంలో తన భర్త సంపాదన గురించి తెలిస్తే చాలా ఖర్చు పెడుతుంది. మూడవది, దానం అంటే చేసేవాడికి తప్ప మరొకరికి ఎవరికి తెలియకూడదు. ఈ చేత్తో దానం చేస్తే మరో చేతికి తెలియకూడదు అంటారు. ఎందుకంటే జీవిత భాగస్వామి అత్యాశతో ఉంటే దానం గురించి తెలిసిన తర్వాత కూడా గొడవ పడవచ్చు. కాబట్టి భార్యాభర్తలు తాము చేసిన దానాలను మరొకరితో పంచుకోకూడదు. నాలుగవది, భర్త తన బలహీనత గురించి భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే చాలాసార్లు మహిళలు తెలియకుండానే ఇతరుల ముందు ప్రస్తావిస్తారు. ఇవన్నీ భార్యాభర్తలు ఒకరితో ఒకరు పంచుకోకూడని విషయాలు. సంసారాన్ని గుట్టు చాలా అవసరం. గుట్టు లేని సంసారం బజారు పాలవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.